వెరీ క్రిపీ గైస్, ఇట్స్ వెరీ క్రిపీ. ఇదేంటిది బ్రో? ఈరోజు మొత్తం నాకు ఎందుకో కమల దయ్యాలా కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా. సో వాట్సాప్ గైస్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో మళ్ళీ మనం కొన్ని హారర్ వీడియోస్ చూడబోతున్నాం. సో ఈ వీడియో చాలా హారర్ గా ఉండబోతుంది. ఈ వీడియోని మార్నింగ్ చూసే వాళ్ళకి ఏమీ అనిపించదు, కానీ ఈ వీడియోని నైట్ చూసే వాళ్ళకి మాత్రం ప్యాంట్ తడిసిపోతుంది. నేను జస్ట్ జోక్ చేస్తున్నాను. సో కొంచెం భయంకరంగానే ఉంటుంది. సో వీడియోని చూసి ఎంజాయ్ చేసేయండి. సో ఇంకా లేట్ లేకుండా మనకి వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇక్కడ కేక్ అయితే తినిపిస్తున్నాడు, రైట్? నా ఫేస్ ఏంటి ఎలా ఉంది? ఓ బ్రో, అమ్మ మూతి కింద ఏదో ఉంది గేస్. మూతి కింద ఒక లైక్ సంథింగ్ ఏదో ఉంది. అండ్ ముక్కులకి అన్నగణం ఉన్నాయి గేస్. వెరీ క్రీపీ. మా ముఖం చాలా తేడాగా ఉంది. అన్నగణం కూడా తెచ్చుకుంది ఫేస్ కి. మీకనికి ఇలాంటి తెలిసిన వాళ్ళు ఉంటే వెంటనే కామెంట్ చేయండి. ఇలా కూడా ఉంటారా? ఓ మై గాడ్, చూద్దాం నెక్స్ట్ టైం అయిందో. ఓకే, కేక్ తినలేదమ్మా ఫస్ట్ టైం పెట్టినప్పుడు. నెక్స్ట్ టైం ఏమైతే తెలియదు. ఓ బ్రో, వెరీ క్రీపీ. ఆమె ఫేస్ చూడండి, ఏ లేకపోతే మేకప్ చాలా ఘోరంగా వేసారు. మరీ ఘోరంగా ఉంది. ఓకే నైస్, పర్లేదు, భయపడచ్చు. యా, చిన్నపిల్లలకి భయపెట్టచ్చు, కానీ మనం భయపడం. ఓ బ్రో, వాట్? ఇది కదా బ్రో కావాల్సింది గైస్. ఇది కమలా లాగా ఉంది. ఓ మై గాడ్, వెరీ క్రిపీ గైస్, ఇట్స్ వెరీ క్రిపీ. రెడ్ కలర్ శారీ వేసుకొని పోలి ఎక్కుతుంది గైస్. వెరీ 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 ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది చూద్దాం. ఓకే, ఎస్ 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 ఏదో జరగబోతుంది. ఓ బ్రో, అలా ఎలా ఎక్కుతుంది? వాట్ గైస్, అది పూల్లాగా కూడా లేదు, ఏదో గోడలాగా ఉంది. అంత ఈజీగా ఎలా ఎక్కుతుంది బ్రో? బ్రో లిటరలీ ఆమె పాకుతుంది దానిపైన, ఎక్కడం కూడా కాదు. అండ్ ఆమెకి ఎటువంటి సపోర్ట్ కూడా లేదు దానిపైన. గెస్, ఇది చాలా క్రీపీగా ఉంది కదా. అండ్ యా, అలాగా నేను కూడా ఎక్కగలను. నాకు కూడా సూపర్ పవర్స్ ఉన్నాయి. మీకు చూపించాలంటే ఈ వీడియోకి 1K లైక్స్ కంప్లీట్ చేసేయండి. నాకు చాలా సూపర్ పవర్స్ ఉన్నాయి. అన్నీ ఒక్కొక్క సూపర్ పవర్ని మీకు చూపిస్తూ ఉంటాను అనమాట. మీరు 1K లైక్స్ కంప్లీట్ చేసేయండి. నాలో ఉన్న సూపర్ పవర్స్ని మీకు చూపిస్తాను, ఖచ్చితంగా చూపిస్తాను. ఓ మై గాడ్, ఇదేంటిది బ్రో? వాట్? ఓ మై గాడ్, ఇది ఎక్కడ దెయ్యం వీడియోస్ గైస్? ఇలాంటి దెయ్యం వీడియోస్ నేను ఎక్కడ చూడలేదు. ఒక దెయ్యం ఎప్పుడైనా గాల్లో ఎగురుతుంది లేదా టెలిపోర్ట్ అవుతుంది, కానీ ఈ దెయ్యం చూడండి కుక్కలా మెట్లు దిగుతుంది. వెరీ ఫన్నీ గైస్. ఇది దెయ్యం కాదు, చిన్న పిల్ల దెయ్యం. వెరీ ఫన్నీ, వెరీ ఫన్నీ. చెప్పాను కదా, 1K లైక్స్ కంప్లీట్ చేసేయండి. ఇలాంటి దెయ్యం వీడియోస్ మనం కూడా తీద్దాం. అండ్ మన గేమింగ్ ఛానల్లో హారర్ వీడియోస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. సో వెళ్ళి మన గేమింగ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేసేస్తాను. ఇంకా నెక్స్ట్ షార్ట్, మనం భయపెట్టే షార్ట్సే లేవా ఈ లోకంలో? నో ప్రాబ్లం. ఇక్కడ ఏదో ఉంది. ఓ మై గాడ్ బ్రో, వాట్? ఇది రియల్గా ఉంది గేస్, ఇది రియల్గా ఉంది. ఇది ఎవరు ప్రొఫెషనల్గా తీశారు, ఇది రియల్ ఏవో తెలియదు, కానీ చాలా బాగుంది. బాయ్ రాజం స్టైల్ హోగా. ఓ మై గాడ్, కామెంట్స్లో మాత్రం నింపేశారనమాట. ఫాడు వీడియో భయంకరమైన వీడియో అని. చూద్దాం ఏం జరుగుతుందో లాస్ట్కి. ఓ మై గాడ్, చాలా ఘోరంగా పాకుతుంది బ్రో. వాట్ గైస్, ఎలా బ్రో? చేతులు కాళ్ళు అన్నీ బోన్ లేనట్టు తిప్పేస్తున్నారు మరీ ఘోరంగా. ఓ మై గాడ్, ఇలాంటివి నేను అస్సలకి చేయలేను. ఇవి యోగా చేసే వాళ్ళు చేస్తారనమాట. సో యా, చూద్దాం తర్వాత. ఈ దెయ్యం, సారీ దీనికి ఒక పేరు పెడదాం మనం, యోగా దెయ్యం. సారీ బోన్లెస్ యోగా దెయ్యం. యా, ఈ బోన్లెస్ యోగా దెయ్యం ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. లెట్స్ సీ. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్, వచ్చేస్తుంది బ్రో, వచ్చేస్తుంది. ఓ వాట్? ఇదేంటిది గైస్? ఈ దెయ్యం చాలా ఫన్నీగా ఉంది. అది దగ్గరకు వచ్చి జంప్స్కర్ ఇస్తుంది అనుకుంటే నాగార్జున స్టైల్లో పైకి లేస్తుంది. ఓ మై గాడ్, వాట్ ఈస్ దిస్? చైన్ ఇట్లా పైకి లేస్తుంది. వెరీ ఫన్నీ దెయ్యం గైస్ ఇది. భయపడలేం, ఇలాంటివి చూస్తే మనకు అస్సలకి భయం రాదు. లెట్స్ గో ఫర్ అనదర్, రైట్? ఇంకా మనకి భయం పుట్టించాలన్నమాట వీడియోస్ చూస్తే. అలాంటి వీడియోస్ని వెతుకుదాం వెళ్ళి ఇప్పుడు. ఓకే, మీరు వీడియోకి వెంటనే లైక్ చేసి 1K లైక్స్ మన సూపర్ పవర్స్ని బయటకు తీస్తాను. ఓకేనా? యా, ఓకే. వాట్ బ్రో, వాట్ ఈస్ దిస్? అమ్మాయి మీద దెయ్యం ఎలా నించుంది. అండ్ ఆ దెయ్యంని వదిలేయడానికి ఒక బాబా. అండ్ ఆ దెయ్యం, సారీ అది దెయ్యమో మనిషా? ఐ థింక్ దెయ్యమో మనిషి స్నానం చేయకుండా ఉన్నట్టున్నారు చాలా రోజులుగా. సో అందుకే అలా అయిపోయారనమాట. నో ప్రాబ్లం. యా గైస్, నిజం చెప్పాలంటే నేను స్నానం చేయను. మీరు కనుక ఈ వీడియోకి 2K లైక్స్ ఇస్తే నేను స్నానం చేస్తాను. ఇది ఛాలెంజ్ అనమాట. 1K లైక్స్ ఇస్తే నాలో ఉన్న సూపర్ పవర్స్ని బయటకు తీస్తాను. 2K లైక్స్ కంప్లీట్ చేస్తే నేను స్నానం చేస్తాను. మీరే కమెంట్ చేయండి ఏది చేయాలో. ఓకే, ఇదైతే కంప్లీట్గా చూద్దాం. ఓకే, ఆ బాబా దాని మీద చేతులు పెట్టాడు. ఓ మై గాడ్, ఐ థింక్ అది న్యాయం అయిపోతాను అనుకుంటా. బ్రో పారిపోయింది. యా,
నేను గెస్ చేశాను, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, వెరీ కామన్ గెస్ ఇలాంటివి. యా, నో ప్రాబ్లం. కట్టార్ బ్రో, వాట్ ఈస్ దిస్? ఓ మై గాడ్, ఇది గబ్బిలమా దెయ్యమా? ఇది గబ్బిలమా దెయ్యమా? దెయ్యాలు ఎప్పుడైనా చెట్లు పైన నించొని చూస్తాయి, లేదా చెట్ల మీద పడుకొని చూస్తాయి, లేదా చెట్ల మీద నల్లటి ఆకారంలో మనుషుల్ని కొరివి దెయ్యాల్లాగా తినేటట్టు చూస్తాయి. కానీ ఈ దెయ్యం ఏంటి గబ్బిలల్లాగా రివర్స్లో ఏలాడుతూ ఉన్నాయి, వెరీ కామెడీ. యా, ఐ థింక్ ఇది జిమ్నాస్టిక్స్ చేసే దెయ్యం అనుకుంటా. ఎస్, ఈరోజు వీడియోలో మనకి 2 కొత్త దెయ్యాలు పరిచయం అయినాయి అనమాట. ఫస్ట్ దాని పేరు వచ్చేసి యా బోన్లెస్ యోగా దెయ్యం, అండ్ సెకండ్ వచ్చేసి మన బ్యాట్మ్యాన్ సారీ గబ్బిలం దెయ్యం. వెరీ ఫన్నీ దెయ్యాలు ఈ 2, అండ్ వీటికి సూపర్ పవర్స్ ఉన్నాయి. చెప్పాను కదా, 1K లైక్స్, నాలో ఉన్న సూపర్ పవర్స్ బయటకు తీస్తా. ఓ మై గాడ్, అంతే. ఇది దెయ్యం పని అంతే, రైట్? ఏం చేయట్లేదు, ఇంకా ఊగుతుంది అలా అలా, వెరీ కామెడీ. ఈ దెయ్యాల వీడియోస్ ఎందుకు చేస్తున్నానంటే ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే చాలా సీరియస్ మ్యాటర్ అనమాట. యా, ఒకరోజు నేను యూట్యూబ్లో చాలా కష్టపడి చాలా రీసెర్చ్ చేసి వీడియో తీశాను అనమాట. అంటే ఒక టాపిక్ని అనుకొని బాగా కష్టపడి రీసెర్చ్ చేసి వీడియో తీశాను, అండ్ ఆ వీడియోకి చాలా వ్యూస్ వచ్చాయి అనమాట. సో అదే ఇప్పుడు దాకా కంటిన్యూ అవుతున్నాను. ఆ టాపికే ఈ హర్రర్ వీడియోస్ టాపిక్. ఈ వీడియోస్కి చాలా వ్యూస్ వస్తున్నాయి కాబట్టి నేను వీడియోస్ చేస్తున్నాను. యా, అయినా కానీ ఈ హర్రర్ వీడియోస్ అంటే మనలో చాలా మందికి చాలా ఇష్టం. మనలో కొంచెం ఏదో ఫీలింగ్స్ అయితే వస్తాయి అన్నమాట. లైక్ మనలో కొంచెం భయాన్ని పుట్టిస్తాయి అన్నమాట. వెరీ ఫన్నీ కదా, చాలా ఫన్నీ కదా. ఎవరది బ్రో? గైస్, మీకు ఎవరికైనా భయం వేస్తే మన హనుమాన్ దేవుణ్ణి మొక్కుకోండి, అన్ని దెయ్యాలు పోతాయి, అన్ని భయాలు పోతాయి. ఓకే, మన నెక్స్ట్ దెయ్యం. ఓ మై గాడ్, వాట్ ఈస్ దిస్ బ్రో? దెయ్యంని స్కూటీ మీద పెట్టించుకొని ఒక దెయ్యాన్ని స్కూటీ మీద పెట్టించుకొని ఇంకొక మనిషి స్కూటీ మీద వెళ్తూ ఉందన్నమాట. యా, ఎందుకంటే అండ్ యా, ఇలాంటివి నేను రియల్గా కూడా చూశాను. ఎక్కడంటే ఒకరోజు ఒక మనిషి ఒక దెయ్యాన్ని ఒక మనిషిని ఒక దెయ్యాన్ని ఒక మనిషిని ఒక దెయ్యాన్ని ఒక స్కూటీ మీద పెట్టుకొని వెళ్తూ ఉండడం నేను చూశాను. ఎందుకు అంటే చూశాను కాబట్టి మీకు చూడలేదని చెప్పడానికి చూశాను, మీకు చూడలేదని చెప్పడానికి చూశాను కాబట్టి చూశానని చెప్పడానికి మీకు చూశాను కాబట్టి చూడలేదని చెప్తున్నాను కాబట్టి చూశాను కాబట్టి చూడలేదని చెప్తున్నాను కాబట్టి మీకు చూపించాలని చెప్తున్నాను కాబట్టి చూశానని చెప్తున్నాను. ఓకే గైస్, ఇప్పటికే చాలా పిచ్చి పిచ్చి వేషాలు పక్కన పెట్టేసి ఇప్పుడు సీరియస్ మోడ్లోకి వెళ్ళిపోదాం. ఎస్, మీరు వెంటనే మన గేమింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ ఇంతకంటే ఫన్నీ వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు సపోర్ట్ ఇస్తే నేను మంచి ఫన్నీ వీడియోస్ ఇస్తాను, అండ్ మంచి హర్రర్ వీడియోస్ కూడా ఇస్తాను. అక్కడ దీనికంటే మంచి డబుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. వెంటనే మన డిస్క్రిప్షన్లో ఉన్న గేమింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్యూచర్లో మంచి వీడియోస్ని అయితే పెడుతూ ఉంటాను. రైట్? ఓ మై గాడ్, వాట్ గైస్, ఈరోజు మొత్తం నాకు ఎందుకు కమల దెయ్యాలే కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా. ఐ థింక్ నాకు రియల్గా కూడా కమల దెయ్యంతో ఏమన్నా కనెక్షన్స్ ఉన్నాయేమో, అండ్ చెప్పలేము. ఆ కమల దెయ్యం నా వెంట పడవచ్చు, నా జుట్టు పీకొచ్చు, నా కళ్ళు గైస్, నిజంగా ఎవరో నా గొంతు పట్టుకున్నట్టు అయిపోయింది సడన్గా. ఓ మై గాడ్, భయపడ్డారు కదా? జూన్ ఫూల్. ఏప్రిల్లో ఎవరైనా ఫూల్ అవుతారు కాబట్టి వాళ్ళని ఏప్రిల్ ఫూల్ అంటారు, కానీ జూన్లో ఫూల్ అయ్యే వాళ్ళని జూన్ ఫూల్ అంటారు. మీరు అవ్వలేదని నాకు తెలుసు, ఎందుకంటే మీరు చాలా తెలివైన వాళ్ళు. వెంటనే మీరు కమెంట్ అయితే చేసేయండి, యా మేము తెలివైన వాళ్ళము అని. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది బ్రో? వాట్, వీళ్ళంతా గైస్ వీళ్ళని భూమి మీదకి వచ్చినట్టున్నారు. ఓ మై గాడ్, అందరు కలిసి కింద పడుతున్నారు. వెరీ ఫన్నీగా ఉంది ఇదంతా చూస్తుంటే. గైస్, ఇది ఫన్నీయో నిజమో మీరే కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోలో చూస్తున్న ప్రతి వీడియో
రియలో ఫేకో మీకు తెలిసే ఉంటుంది పక్కా, అండ్ మీకు చూస్తేనే అర్థమైపోతుంది. సో మీరు వెంటనే కామెంట్ చేసి నాకు కూడా చెప్పండి, ఎందుకంటే నేను గెస్ చేయలేను అనమాట. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూస్తున్నాను కాబట్టి, మీకు హర్రర్ రియాక్షన్ ఇవ్వాలి కాబట్టి, ఓవర్ యాక్షన్ చేయాలి కాబట్టి ఇలా చేస్తూ ఉంటాను. మీరు ఏం పట్టించుకోకండి, వీడియోని ఎంజాయ్ చేయండి. ఏది రియల్ ఏది ఫేకో కమెంట్ చేస్తూ ఉండండి. వీడియోని కొంచెం ఎంజాయ్ చేస్తూ చూడండి. ఎంజాయ్. రైట్, ఇక్కడ ఏం జరుగుతుంది? బ్రో 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 వాళ్ళందరూ కింద పడ్డమే కాకుండా నించొని మరీ వెళ్తున్నారు గేస్. గేస్ ఇవి పక్కా ఏలియన్స్ అయి ఉంటాయి, కానీ ఏలియన్స్ అయితే స్పేస్ షిప్లో రావాలి కదా. ఏంటి వర్షం పడినట్టు కింద పడుతున్నాయి. సారీ, వర్షంలో మనకి ఎప్పుడైనా ఎక్కువ వర్షం పడ్డప్పుడు ఐస్ గడ్డలు పడతాయి కదా, అలా పడి ఇవి మళ్ళీ నించొని మన మీదకు వస్తున్నాయి అనమాట. ఐ థింక్ జెలిటింగ్ అయి ఉండొచ్చు, లేదా రియల్ కూడా అయి ఉండొచ్చు. రియల్ అయితే మనకి డేంజర్, ఎడిటింగ్ అయితే మనకి ఫన్. ఓకే, ఇది నెక్స్ట్ వీడియో. ఓ మై గాడ్ బ్రో, ఈరోజు లిటరల్లీ ఎందుకు నాకు అందరు కమలా దెయ్యాలే కనిపిస్తున్నాయి గైస్. రెడ్ కలర్ డ్రెస్. ఐ థింక్ ఈరోజు రెడ్ ఏమని ఉందా, లేకపోతే రెడ్ ఫ్లవర్స్ ఏమని ఉందా అని రెడ్ కలర్ ఎందుకు కనిపిస్తున్నాయి. వెరీ ఫన్నీ, వెరీ కోఇన్సిడెన్స్. మీరే కామెంట్ చేయండి, ఈరోజు రెడ్ కలర్స్ ఏమని ఉందా, లేకపోతే రెడ్ తోటి ఏమన్నా నాకు సంబంధం ఉందా. ఓ మై గాడ్, వెరీ ఫన్నీ. నాకెందుకో వీడియోని ఆపేయాలని ఉంది, ఎందుకంటే ఈరోజు చూసినవన్నీ రెడ్ కలర్లోనే కనిపిస్తున్నాయి గైస్. ఇంతటితోటి సమాప్తం. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఎందుకంటే అన్ని రెడ్ కలర్లు కనిపిస్తున్నాయి. రెడ్ అంటే డేంజర్ కాబట్టి నేను ఈ వీడియోని ఇక్కడికి ఆపేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఈ వీడియోకి 2K లైక్స్, సారీ 1K లైక్. మీకు ఇష్టం వచ్చిన లైక్స్ చేసేయండి. సో వీడియో మంచిగా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే మనం వీడియో స్టైల్ని ఇంకా కొంచెం వెరైటీగా మారుద్దాం. సో నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బడీస్.